ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో నేనైతే నా OnePlus 13ని కొనడానికి OnePlus 12 అయితే ఎక్స్చేంజ్ పెట్టాను. ఎక్స్చేంజ్ పెడితే నాకు ఇక్కడ పెద్ద షాక్ అయితే తగిలిందనమాట. చూడొచ్చు నాకు 33,000కి OnePlus 13 వస్తుంది ఆఫ్టర్ ఎక్స్చేంజ్ అంతా పోగా. 37,000 అయితే నా OnePlus 12 అయితే ఎక్స్చేంజ్ పడుతుంది. కానీ నాకైతే పాసిబుల్ కాలేదు. నాకైతే ఫోన్ అయితే రాలేదు. ఇక్కడ బిగ్ ట్విస్ట్ అయితే ఉంది. సో ఈ వీడియో మీరు ఒకవేళ ఎక్స్చేంజ్ పెట్టి మొబైల్ కొనాలంటే వీడియో ఫుల్గా చూడండి. పాలసీస్ చాలా చేంజ్ అయ్యి అంత ఈజీ అయితే కాదు, ఎవ్రీథింగ్ చేంజ్ అయింది. సో ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ పెట్టాలంటే మీ ఫోన్ దేనికి క్వాలిఫై అవ్వాలో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎందుకంటే నేను ఫేస్ చేసిన ఇష్యూ 2 మొబైల్స్ ఎక్స్చేంజ్ పెట్టాను. ఇది ఫెయిల్ అయింది, ఇంకో మొబైల్ సక్సెస్ అయింది. సో ఆ విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఇటువంటి వీడియోస్ మీకు జెన్యూన్ వీడియోస్ కొంచెం తక్కువగా దొరుకుతుంటాయి కాబట్టి సపోర్ట్ చేయండి భయ్యా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా కమెంట్ సెక్షన్ ఏదో ఒకటి కమెంట్ పెట్టండి. అలాగే టెలిగ్రామ్ డీల్స్ అన్ని డిస్క్రిప్షన్ దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు మంచి రివ్యూస్ కూడా నేనైతే అందిస్తాను అనమాట. సో ఇక టాపిక్లోకి వెళ్తే నేనైతే OnePlus 12 నాది 1.4 years అయింది. మార్కెట్ వాల్యూ 30-31 అయితే ఉంది. సో నేను క్యాష్ వాల్యూ చూస్తే 32+ అయితే వస్తుంది అనమాట. 33 వరకు వస్తుంది కూపను. సరే ఇక ఎందుకు అనుకుంటే OnePlus నాకు ఒక నోటిఫికేషన్ అయితే పంపించింది. OnePlus దీంట్లో OnePlus మొబైల్ కదా, OnePlus యాప్ అయితే ఉంటుంది. నేను ఇవన్నీ చెక్ చేస్తున్నాను అని చెప్పి నాకు నోటిఫికేషన్ పంపించింది. మీకు ఇప్పుడు OnePlus 13 కొంటే మీ ఫోను చాలా ఎక్కువ హై వాల్యూ వస్తుంది. అంటే బేసిక్ 7,000 ఎక్స్చేంజ్ వాల్యూ ఉంది. దానికి ఒక 4,000 కలుపుతున్నారు RSS బోనస్ అని. ఆ తర్వాత దీని బేస్ వాల్యూ 26,000 ఉందన్నమాట. మొత్తం 37,000 చిల్లర వరకు అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇది 38,000 దగ్గర. నిజంగా చాలా మంచి వాల్యూ అనమాట దీనికి. 38,000 దగ్గరికి వెళ్ళిపోయింది. సో నేను ఎక్స్చేంజ్ పెట్టాను. సో నాకైతే OnePlus 13 12/256GB వర్షన్ పెట్టాను. ఆల్మోస్ట్ ఒక TMA డిస్కౌంట్ అన్ని పోక 29,907 రూపీస్ ఏం పట్టదు అనమాట. సో చాలా మంచి డీల్. వాస్తవంగా 70K ఫోను మనకు ఒక 30K ఆ ప్రైస్కి వస్తుంది. ఇది ఆల్మోస్ట్ అన్ని కలుపుకొని 40K వరకు వెళ్ళింది. సో ఇక్కడ ఓకే కదా అనుకున్నాను. సో నాకైతే ఫోన్ నిన్న డెలివరీ అవ్వాల్సింది. సో నా దగ్గర ఒక ప్రాబ్లం ఉంది. దీనికైతే బ్యాక్ గ్లాస్ అయితే పగులుందనమాట. బ్యాక్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది. ఓకే, క్రాక్ ఇచ్చింది. కాకపోతే క్రాక్ ఇచ్చినా కూడా దానికి సమ్ వాల్యూ తీసేసి ఫోన్ అయితే తీసుకుంటారు. బేసిక్గా నేను ఇంతకుముందు కూడా షామీ Note 10T పెట్టాను. అది కూడా బ్యాక్ గ్లాస్ పగిలింది. నా పాత వీడియోస్ మీరు చూసుంటారు. సో మా మేడం గారు చేయి జారి కింద పడడం వల్ల గ్లాస్ పగిలింది. ఆ పగిలిన గ్లాస్ మొబైల్ని నేను ఎక్స్చేంజ్ పెట్టాను. నాకు ఒక 17,000 పోకో F4 ఏమో ఎక్స్చేంజ్ వాల్యూ వచ్చింది. కాకపోతే అక్కడ గ్లాస్ పగిలి ఉండడం వల్ల తర్వాత వాళ్ళు వచ్చేసి ఒక 2,100 కట్ చేసి ఫోన్ తీసుకొని నాకు పోకో F4 ఫోన్ అయితే ఇచ్చేసారనమాట. అయిపోయింది. ఆ తర్వాత కూడా ఇంకో ఫోన్ కూడా అలాగే చిన్న స్క్రాచెస్ ఉంటే ఒక 500 తగ్గించి తీసుకున్నారు. ఇది కూడా ఓకే, పర్వాలేదు, స్క్రాచెస్ కదా అంటే ప్యానల్ మీద అనమాట, ఎక్కడో కాదు. ఈ ప్యానల్ మీద చిన్నగా, అంటే ప్యానల్ మీద ఖచ్చితంగా పౌచ్ చేసినప్పుడు తీసినప్పుడు కింద పడ్డప్పుడు వేసిన మెటల్ ప్యానల్స్ కావచ్చు, స్క్రాచెస్ పడతాయి. ప్లాస్టిక్ ప్యానల్స్ మీద కూడా పడతాయి. అవి కూడా ఉండకూడదంట. వాళ్ళు దానికి కూడా మనకైతే కట్ చేశారు. సో తర్వాత ఈ బ్యాక్ గ్లాస్ పగిలిన దానికి సరేలే ఎంతో కొంత తగ్గించుకుంటారు కదా అని చెప్పి నేను ఓకే రండి భయ్యా అన్నాను. వెళ్తే స్కిన్ తీస్తా అన్నాడు. స్కిన్ ఉంది, గ్లాస్ పగిలింది బ్రో అన్నాను. అయ్యి బాబు నేను ఎక్స్చేంజ్ తీసుకోను అన్నాడు. ఏంటి ఎందుకు తీసుకోను, సమ్ అమౌంట్ తగ్గుద్దు కదా, అక్కడ కూడా చూపించింది కదా అంటే లేదు ఫోన్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఎక్స్చేంజ్ వర్క్ అవుద్ది. గ్లాస్ పగిలినా ఇంకేదైనా సరే ఫోన్ అసలు. ఇంకోటి కూడా చెప్పాడు, ఈ ఫ్రేమ్ మీద పెద్ద పెద్ద గీతలున్నా తీసుకోకూడదంట, స్క్రీన్ మీద గీతలున్నా తీసుకోరంట, కెమెరా లెన్స్ మీద గీతలున్నా తీసుకోరంట. ఆ తర్వాత ఈ బ్యాక్ గ్లాస్లు ఇట్లాంటి పగిలితే అస్సలు ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ చేయరంట. నన్ను ఫుల్ అమౌంట్ కట్టమన్నారు. లేదు బ్రో నేనైతే ఫుల్ అమౌంట్ కట్టను, నాకు ఆఫర్ వాల్యూ ఒక 5,000-6,000 పోతుంది, నాకు అవసరం లేదు, ఫోను క్యాన్సిల్ చేసేయమని చెప్పారు. అసలు ఏంటి దీనికి ప్రాబ్లం ఏంటంటే ఎక్స్చేంజ్లో రూల్స్ చాలా వరకు చేంజ్ అయ్యాయంట, చాలా వరకు. సో ఫస్ట్ రూల్ ఏం చెప్పాడంటే, అక్కడ వీడియో షూట్ చేద్దామంటే బట్ అతను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. తర్వాత నాకు కొన్ని రూల్స్ అయితే చెప్పారు. అంటే ఇది అన్నిటికీ వర్తిస్తుందని కాదు, చాలా వరకు కంపెనీస్ ఇదే పాలసీని అయితే ఫాలో అవుతుందంట. సో ఫస్ట్ వచ్చేసి మీ కెమెరా లెన్స్ ఉంది కదా, మీ కెమెరా లెన్స్ అయితే గీతలు పడి మఫింగ్ వచ్చి గజిబిజిగా అవ్వకూడదంట. సో అవితే అసలు అది యాక్సెప్ట్ చేయొద్దని చెప్పారంట. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి బ్యాక్ గ్లాస్ క్రాక్ అయి ఉన్నా, ఒకవేళ బ్యాక్ గ్లాస్ మీద అంటే గ్లాస్ అంటే మేబీ ప్యానల్ అయినా సరే గీతలు బాగా హెవీగా పడున్నా సరే యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పారంట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్ ఉంది. ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఫ్రేమ్ ఒక 90% పర్ఫెక్ట్ కండిషన్లో ఉండాలంట. అంటే పెయింట్ లేచిపోవడం, పెయింట్ పీల్ ఆఫ్ అయిపోవడం, ఫ్రేమ్ మీద డెంట్స్ పడడం, పెద్ద డెంట్స్ పడడం, విజిబుల్ డెంట్స్ కానీ ఉంటే అది కూడా ఎక్స్చేంజ్కి యాక్సెప్టెడ్ కాదు. ఇక్కడ డిస్కౌంట్ కూడా లేదు, ఎక్స్చేంజ్కి యాక్సెప్టెడ్ కాదు. ఇక్కడ డిస్ప్లే అయితే మాత్రం ఖచ్చితంగా
ఆ డిస్ప్లేలో ఎటువంటి మిస్టేక్ ఉండకూడదు, అలాగే డిస్ప్లే మీద కూడా గీతలు ఉండకూడదు, కలర్ గ్యామ్ కూడా కరెక్ట్గా ఉండాలి. అది లేకున్నా సరే ఎక్స్చేంజ్ క్యాన్సిల్ చేస్తారు. ఒకప్పుడు డెన్సిటీ ఒక 500 తగ్గించేవాళ్ళు, బ్లాక్ గ్లాస్ పగిలితే ఆల్రెడీ 2100 తగ్గించారు అప్పుడు నాకు. అతను డిస్ప్లే మీద గీతలు ఉంటే ఒక 750 రూపీస్ తగ్గించేవాళ్ళు. ఇది కంపెనీ నామ్స్ అనమాట. సో తర్వాత ఆ చిన్న చిన్న వాటికి వీటికి కొంచెం కట్ చేశారు. కెమెరా లెన్స్ మీద గ్లాసులు ఉంటే 400 రూపాయలు అట్లా తగ్గించేవాళ్ళు. 600, 400 ఫోన్ బట్టి తగ్గించి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు అసలు ఆ పాసిబిలిటీయే లేదు. డైరెక్ట్గా క్యాన్సిల్ చేసి పడేస్తున్నారు. అంటే రిస్క్ అయితే కంపెనీ తీసుకోవడానికి అయితే రెడీగా లేదట. ఒక 2025 నుంచి ఎక్స్చేంజ్ పాలసీ ఇంకా దారుణంగా తయారయ్యాయి. సో ఇంతకుముందు నేను ఎక్స్పీరియన్స్ చేసినట్టు వివో X200 Pro నా దగ్గర టెక్నో కెమాన్ ప్రీమియర్ 20 ఏదో ఒకటి ఎక్స్చేంజ్ పెట్టాను మొబైల్ నా దగ్గర ఉంది ప్రీవియస్గా. అప్పుడు కూడా నాకు ఒక 25 మినిట్స్ చెకింగ్ జరిగింది. చాలా తరువుగా చెక్ చేశారు. చాలా అంటే చాలా తరువుగా చెక్ చేశారు. ఎంతలా అంటే ప్రతి పిన్ టు పిన్ అంటే టెంపర్ గ్లాస్ వేసింటే ఆ టెంపర్ గ్లాస్ వేయడం వల్ల అక్కడ ఒక చిన్న లైన్ లాగా డస్ట్ ఫామ్ అయ్యింటే అది కూడా కంప్లైంట్ పెట్టాడు. నేను దాన్ని వెంటనే క్లీన్ చేసేసి సో నేను మళ్ళీ వాళ్ళకి లిక్విడ్తో క్లీన్ చేసి తీసుకొస్తే కానీ తీసుకోలేదు. ఎంత టఫ్గా పెట్టారంటే ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ కొంచెం ఆమ్యామ్యం ఇచ్చామన్నమాట ఆ ఎక్స్చేంజ్కి కూడా. ఒక సంథింగ్ ఇస్తే కానీ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఎక్స్చేంజెస్. ఇంత పంచాయతీ ఉంది మొబైల్ ఎక్స్చేంజెస్లో. మీరు గుడ్డిగా ఎక్స్చేంజ్ పెడితే అంటే అమెజాన్లో ఎక్స్చేంజ్ పెడితే ఆల్మోస్ట్ ఒక 50% స్మూత్గా జరుగుతుంది. ఇంత ప్రాబ్లం అయితే లేదు. ఫ్లిప్కార్ట్ కానీ ఇంకేదన్నా సైట్స్ OnePlus, Xiaomi ఇట్లాంటి ఓన్ సైట్స్ ఉంటాయి కదా, వీటిలో ఎక్స్చేంజ్ పెడితే మాత్రం దీస్ ఆర్ ద స్ట్రిక్ట్ కండిషన్స్ అనమాట. ఇది ఇలా అంటే ఇంతకుముందు ఒప్పో ఒక ఫోన్కి ఒప్పో రెనో సమ్ సిరీస్ ఫోన్కి మేము రియల్మీ ఫోన్ డిస్ప్లే మార్చి ఇన్ డిస్ప్లే ఫింగర్ పని చేయకున్నా సరే కింద మీద కూడా ఎక్స్చేంజ్ అంటే ఆ టైంలో అలా అవుతుంది అనమాట. ఎక్స్చేంజ్ అవుతున్నాయి. సో ఇప్పుడైతే ఎక్స్చేంజ్ అయితే ఇంత టఫ్ అయితే ఉంది. సో రీజన్ ఏంటి అంటే సో వీళ్ళ వరకు చెప్పిన రీజన్స్ అయితే అసలు మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ తీసుకున్న మొబైల్ మళ్ళీ రీఫర్బిష్డ్ మొబైల్గా వస్తుంది కొన్ని దిక్కుల. అండ్ కొంతమంది ఏంటంటే కంపెనీస్ వాటిని తీసుకున్న రీసైకిల్ చేస్తున్నాయి. అంతేగాని ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మొబైల్స్కి ఇప్పుడు అంత డిమాండ్ అంటే ఎవరు అంత ఎగబడి అయితే కొనట్లేదు. సో ఇష్యూస్ అయితే చాలా వస్తున్నాయి. అందువల్ల సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మళ్ళీ వాళ్ళు రీఫర్బిష్ చేసి వేలంలో పెట్టి అమ్మాలన్నా కూడా అంత డిమాండ్ అయితే లేదండి. కాబట్టి మోస్ట్లీ వాళ్ళు రిజెక్ట్ చేయడానికే ట్రై చేస్తున్నారు, యాక్సెప్ట్ అయితే చేయట్లేదు. ఒకవేళ మీరు ఎవరైనా ఎక్స్చేంజ్ పెట్టాలనుకుంటే మీ ఫోన్ కండిషను 100% పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి. అంటే నేనేం చెప్తున్నాను, ఇంతకుముందు ఎంత కొంత తగ్గించి తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఆ చాయిస్ కూడా లేదనమాట. సో లేదంటే మీకు OLXలోనో సెకండ్ హ్యాండ్లోనో సేల్ చేసి మనకు అక్కడ ఏది వస్తే అది తీసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇంత టిపికల్ సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ అయితే ఎక్స్చేంజ్ పాలసీస్ అయితే ఇంత స్ట్రిక్ట్గా అయితే చేస్తున్నారు మొబైల్వి. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక అవేర్నెస్ వీడియో మాత్రమే. సో కాబట్టి మీరు ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ పెట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటారని అయితే నేనైతే మీకు ఈ వీడియో మీ ముందు తీసుకొచ్చాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈజ్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.